అందరికీ నమస్కారం। ఈరోజు మీకు మిర్యాలగూడెం స్కాట్లాండ్ పోలీసులను పరిచయం చేయదలుచుకున్నా। ప్రపంచ దేశంలో స్కాట్లాండ్నే నేరం జరిగిన ఒక గంటలోపే దాన్ని ఛేదించిన పోలీసులు ఇవాళ మిర్యాలగూడెం పోలీసులు పనిచేశారు। ఎందుకంటే ఈ అమ్మాయిని చూశారుగా, చెవులు వినబడవు, మాటలు రావు, డెఫ్ అండ్ డెమ్ అలాంటి అమ్మాయిని మొన్న సాయంత్రము ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్ళాడు। ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం చెప్తుందో తెలియదు। కానీ తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ అమ్మ ముఖం చూస్తే కొంచెం కలగా ఉంది। ఆ రోజు ఎంత ఏడ్చుకుంటూ వచ్చిందో, ఏం జరిగిందో చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? ఆ రోజు పోలీస్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉంది మా కుటుంబం। నైట్ పొగులు కష్టపడి ఇట్లా చెవిటి మూగనంగానే చాలా కేర్ తీసుకొని వాళ్ళు ఫుడ్ మానేసి మరీ చాకరీలు చేసి దౌరాడి నా పాపను నాకు సేఫ్టీగా అప్పచెప్పారు। వాళ్ళు చేసిన మేలు మేము జీవితంలో మర్చిపోలేము। మా పాప మాకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఒకటే ఒక ఫోన్ కాల్ డిఎస్పీ గారు, మన మిర్యాలగూడెం డిఎస్పీ రాజశేఖర్ రాజు గారు నిజంగా ఒక్క ఫోన్ కాల్ తోటి మిర్యాలగూడెం పోలీసు వ్యవస్థను మొత్తాన్ని అలర్ట్ చేసి 48 అవర్స్లో అమ్మాయిని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మన మిర్యాలగూడెం డిఎస్పీ గారిది। అలాగే అదే కోవాలో మన 1 టౌన్ సిఐ గారిని కూడా మెచ్చుకోవాలి। వెంటనే వారు ఎఫ్ఐఆర్ చేసి రాత్రి నిద్రపోకుండా వాళ్ళ పోలీస్ వ్యవస్థని డిఎస్పీ గారు దాదాపు ఒక్క టౌన్ కాదు మిర్యాలగూడెం పోలీస్ వ్యవస్థను మొత్తం అలర్ట్ చేశారు। నిజంగా డిఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు। అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎలా పోయింది, ఎలా వచ్చింది, ఏంది విషయం అనేది వాళ్ళ మేనత్త ఆమె మాటల్లో విందాం। మేము 18వ తారీఖు సాయంత్రం 7:30కు బుజ్జి బయటికి వెళ్ళింది। మేము బయటకు వచ్చి మా మర్దలను అడిగితే పిల్ల ఎటో పోయింది, బుజ్జి ఎటో పోయింది, సిరి అని చెప్పింది। మొత్తము గాలిచ్చము, సీసీ కెమెరాలో కూడా చూసినాము। ఇప్పుడు రామ్నగర్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే అన్ని సీసీ కెమెరాలో ఎతికినా నేను ఆ నైట్ మొత్తం తిరిగిన కానీ పిల్ల జాడ తెలవకుండా అయిపోయింది। మేము తెల్లారి 19వ తారీఖు అన్నయ్య దగ్గరికి వచ్చినాం। నేను చూసుకుంటా, మీరేం బాధపడద్దు, భయపడద్దు, ఏడవద్దు అని చెప్పిండు। పోలీసు బృందానికి, ఎస్ఐ సార్కి, సిఐ సార్కి వందనాలు। ఎంత రిస్క్ తీసుకున్నారో వాళ్ళు, భోజనాలు చేయకుండా ఎంత రిస్క్ తీసుకొని పాపని ఛేదించి తీసుకొచ్చారు। మా అంతర్ముఖానికి స్పందించి చెప్పిన వెంటనే నిజంగా ఒక నిమిషము గంటకు వారు ఫోన్ చేస్తూ మాకు ధైర్యం చెప్తూ, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండమని చెప్పండి, ఏం కాదు, వద్దు, నేరం జరిగినాక వచ్చి వాళ్ళు విచారణ చేసిన ఒక బ్యాడ్ కంప్లైంట్ ఉన్నది ఉంటుంది కూడా। కానీ ఆ విషయంలో మన మిర్యాలగూడెం డిఎస్పీ గారు అది తప్పు, పోలీసు వ్యవస్థ ఎప్పుడు ప్రజల వైపు ఉంటుందని నిరూపించారు। అంతర్ముఖం తరపున మా డిఎస్పీ గారిని, రాజశేఖర్ రాజు గారినైనా, సుధాకర్ సిఐ గారినైనా, ఎస్ఐ శ్రీనివాస్ నాయక్నైనా ఎవరిని కూడా పేరున మిర్యాలగూడెం పోలీసు వ్యవస్థను మొత్తాన్ని అలర్ట్ చేసిన డిఎస్పీ గారికి మా అంతర్ముఖం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు। నమస్తే।